ఏదైనా ఒక వ్యక్తి గురించి ప్రపంచం మొత్తం మీద తెలుసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అతను ఎక్కడుంటాడు, ఏంటి అనేది. అదే దేశంలోకొస్తే కొంచెం తగ్గుతుంది. అలా కాకుండా అతని రాష్ట్రం తెలిస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది. అలా కాకుండా అతని జిల్లా, అలా కాకుండా అతని ఊరు, అతని పేరు ఇవన్నీ తెలిస్తే అతని యొక్క లక్షణాలు ఏంటి, అతను ఏంటి అనేది తెలుసుకోవడం మనకి చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక మనిషిని మనం వర్గీకరించేటప్పుడు అతని పేరు తెలియడం, అలాగే అతను ఉండే ప్లేస్ తెలియడం, అతని గురించి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్ని జంతు జాతులను గుర్తించాలంటే లేదా వాటి స్వభావం గురించి తెలుసుకోవాలంటే మనకి కూడా వాటి గురించి పర్టికులర్గా వర్గీకరించాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు. అలా కాకుండా అందరూ ఒకే పేరు పెట్టే విధానం ఉండి అందరూ ఒకేలాగా పిలుస్తూ ఉంటే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అందరికీ లభిస్తుంది. అలా జరగాలంటే వర్గీకరణ అనేది ముఖ్యం. దాన్ని ఎలా వర్గీకరిస్తారనేది ఇప్పుడు చూద్దాం. జీవశాస్త్రీయ వర్గీకరణ. మొక్కలని వర్గీకరించారు, అది ఆల్రెడీ మనం బాటనీలో తెలుసుకున్నాం. ఇప్పుడు జువాలజీలో చూద్దాం. ఇంతవరకు గుర్తించి వర్ణించబడిన జంతు జాతుల సంఖ్య 1.25 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంతవరకు గుర్తించబడినవి అంటే వాటికి పేరు పెట్టి వాటి లక్షణాలు చెప్పి అవి ఏ కుటుంబానికి చెందుతాయి ఇలా అన్నీ చెప్పినవి 1.25 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయంట. ఈ వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని మనం కెరోలస్ లిన్నేయస్ని అంటాం. ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అని కూడా కెరోలస్ లిన్నేయస్ని పిలుస్తాం. వర్గ వికాస వర్గీకరణ అనేది దేని ఆధారంగా జరుగుతుందంటే ఉమ్మడి వంశ పారపర్యంని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు. అంటే వర్గీకరణ అనేది ఏదో ఒక జంతువుకు సంబంధించి, అంటే ఇప్పుడు ఏదైనా ఒక జంతువును చూసి డిసైడ్ అవ్వరనమాట. దాని పూర్వీకులు అంటే దాని ముందు జనరేషన్లు వీటన్నిటినీ గమనించి వీటిలో క్యారెక్టర్స్ అనేవి సిమిలర్గా వస్తూ ఉంటే వీటన్నిటినీ కలిపి ఒక కుటుంబంగానో లేదా ఈ లక్షణాలు అంతకుముందు వేరే జాతిలో కనిపిస్తే దీన్ని కలిపి ఒక కుటుంబంగానో లేదా ఒక ప్రజాతిగానో మారుస్తూ ఉంటారనమాట. అంటే ఈ వర్గ వికాస వర్గీకరణ అనేది ఉమ్మడి వంశ పారపర్య లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ అనేది జరుగుతుంటుంది. ఈ వర్గ వికాస వృక్షాన్ని ఎలా తయారు చేస్తారు? వికాసం అంటే ఇప్పుడు ఒక పాయింట్లో అంటే ఏ అనే టైంలో ఇలా ఉండేది, ఒక జెడ్ అనే టైంకి వచ్చేసరికి ఇలా మారిపోయింది అనుకోండి. ఈ మధ్య గ్యాప్ని మనం వికాసం అని పిలుస్తాం. ఈ వికాసంలో మనం ఎలా తయారు చేయొచ్చు అంటే ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఇలా ఉన్నాయని ఎట్లా మనం చెప్తామంటే ఆ వర్గీకరణలో జాతుల మధ్య జన్యు అంతరాన్ని లెక్కించడం ద్వారా, అంటే ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది తెలుస్తూ ఉంటాయి కదా, ఆ డిఫరెన్సెస్ ఇప్పుడు ఇలా ఉంది, రౌండ్గా ఉన్న షేప్ అనేది ఇలా రావడానికి ఎన్ని చేంజెస్ జరిగాయి, మళ్ళీ ఎన్ని చేంజెస్ జరుగుతాయి, ఇలా ఈ చేంజెస్ ఆధారంగా మనం వర్గ వికాస వృక్షాన్ని తయారు చేసుకోవచ్చు. జంతువులు లేదా జీవుల వర్గ వికాస వర్గీకరణ అనేది దేని ఆధారంగా జరుగుతుంది? జంతువుల యొక్క వికాస వర్గీకరణ అనేది దేని ఆధారంగా జరుగుతుంది? మనకి క్రియా సామ్య లక్షణాలు, నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా జరుగుతుంది. క్రియా సామ్య లక్షణాలు, నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా జరుగుతుంది. అసలు క్రియా సామ్య లక్షణాలు అంటే ఏంటి? కన్వర్జెంట్ ఎవల్యూషన్ వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలని మనం క్రియాసామ్య లక్షణాలు అంటాం. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే పిచ్చుకకి రెక్క ఉంటుంది, ఉడతకు ఇది కూడా ఎగురుతుంది. గబ్బిలంలోని పెటాజియం అనే రెక్క లాంటి చర్మ విస్తరణ నిర్మాణం అనేది ఉంటుంది. ఇక్కడ క్రియ ఏంటి? ఎగరడం అనేది క్రియ. పిచ్చుకలో రెక్క ద్వారా ఎగురుతుంది, ఉడత జనరల్గా ఎగురుతుంది. గబ్బిలంలో పెటాజియం అనే రెక్క లాంటి చర్మ విస్తరణ నిర్మాణం ద్వారా ఎగురుతుంది. ఎగరడం అనే క్రియ ఆధారంగా వీటిని మనం వర్గీకరించుకుంటున్నాం అనమాట. ఆ క్రియ ఆధారంగా మనం ఈ కన్వర్జెంట్ ఎవల్యూషన్ అనేది జరిగింది. అంటే పిచ్చుక రెక్క నుంచి ఎగిరే ఉడత వరకు ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎగరడం అనే క్రియ ఆధారంగా ఎవల్యూషన్ అనేది జరిగిందనమాట. అలా కాకుండా నిర్మాణ సామ్య లక్షణాలు అయితే ఇది లేదా ఇలా జరుగుతాయి. నిర్మాణ సామ్య లక్షణాలు అంటే ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను మనం నిర్మాణ సామ్య లక్షణాలు అంటాం. ఎగ్జాంపుల్కి చూస్తే నిర్మాణ సామ్య లక్షణాలకి
పిచ్చుక రెక్క, కాకి రెక్క చూడడానికి అవి ఎలా ఉంటాయి? రెక్కలే కదా. కాబట్టి ఇది నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి వర్గ వికాస వర్గీకరణ అనేది క్రియా సామ్య లక్షణాల ఆధారంగా, నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా జరుగుతుంది. ఇది జీవశాస్త్రీయ వర్గీకరణ.